మాలల ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హక్కులను పోరాడి సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎస్సీల ఐక్యత, హక్కుల సాధన కోసం సుధాకర్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు ఎమ్మెల్యే వివేక్. కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ తనకు మంత్రి పదవి కన్నా మాలల అభివృద్ధి, హక్కులు సాధించడమే ముఖ్యమని తెలిపారు ఎమ్మెల్యే వివేక్. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు మాలలు భారీ ఎత్తున తరలివచ్చి ఐక్యతను చాటాలన్నారు. సుధాకర్ ఏదైతే నిర్ణయం తీసుకొని మాలల అవగాహన కల్పించాలి, చైతన్యం తీసుకురావాలి అని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. 80% ఎంఆర్పిఎస్ ఉన్నారు, మాలలు కేవలం 20% ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా మాలను చిన్న చూపు చూస్తున్నారు. కానీ మనకు దమ్ము లేదా? నిజంగా చెప్పండి. మనం 30 లక్షల మంది ఉన్నాము. మనం 30 లక్షల మంది మన దమ్ము మనం చూపించుకునే అవసరం ఉన్నది. మనము మన హక్కులు ఏమున్నాయి, మనకి ఏది రావాలని మనం కొట్లాడుతున్నాం. కానీ వేరే వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ విషయం పైన ఏది కూడా కించపరచడం లేదు. మాలలకు అనిపించింది ఇప్పుడు ముసుగేసుకుంటే నడవదు, బయటికి వచ్చే అవసరం ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. కానీ అది సరిపోదు, ఈ చిన్న చిన్న మీటింగ్లు సరిపోదు. 1వ తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ మన పరేడ్ గ్రౌండ్లో పెట్టబోతున్నాం. చాలా మంది అడ్డంకులు పెడుతున్నారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు సమయము, లీడర్షిప్, స్టేజు, మాట్లాడడము ఉండొద్దు. ఇప్పుడు కేవలము మన జాతికి మనము కాపాడుకునే అవసరం. అరే మనము ఈ రాష్ట్రంలో 2nd హైయెస్ట్ కాస్ట్ మాలాసి, అందరికన్నా 2వ స్థానంలో మనం వస్తాము. మనకెందుకు భయము, మనకెందుకు కింద చూపు, ఇలా చిన్న చూపు అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. ఆ స్పందన కూడా అట్లనే ఉన్నది.